Hello friends, welcome back to Math Easy Tricks. Today our topic is time, speed and distance. So in this talk we had to discuss about time, speed and distance. So దీనిలో ఫస్ట్ మనం డిస్టెన్స్ టైంని ఎలా మెజర్ చేస్తాం వాటికి యూనిట్స్ ఏంటో మనం చూద్దాము. డిస్టెన్స్ మనం ఎలా మెజర్ చేస్తాం, మీటర్స్ ఆర్ కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ టైమ్, సెకండ్స్ ఆర్ మినిట్స్ ఆర్ అవర్స్. So these are the units of distance and time. So next what about speed? స్పీడ్ని ఎలా మెజర్ చేస్తాము, స్పీడ్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్. అంటే టైమ్ డిస్టెన్స్ అనేవి మీటర్ సెకండ్స్లో ఉంటే మీటర్ పర్ సెకండ్ ఇస్ ద యూనిట్ ఆఫ్ స్పీడ్. అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి మీటర్ పర్ సెకండ్. ఆర్ డిస్టెన్స్ టైము కిలోమీటర్ అవర్స్లో ఉంటే కిలోమీటర్ పర్ అవర్ ఆర్ KM/PH. ఓకే, ఇక్కడ చూడండి, హౌ మెనీ మీటర్స్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. సో 1000 మీటర్స్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. నెక్స్ట్ 1 అవర్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్. 1 అవర్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్, దట్ మీన్స్ 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్. సో 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. So 60 into 60 equal to 3600 seconds. So these are the units of distance, time and speed. So దీనిలో కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చి మీటర్ పర్ సెకండ్లో ఎలా కన్వర్ట్ చేయాలి, ఆర్ మీటర్ పర్ సెకండ్ ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్లో ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ కన్వర్ట్ KM/PH టు మీటర్ పర్ సెకండ్. అంటే మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చి మీటర్ పర్ సెకండ్లో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కిలోమీటర్, 1 కిలోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్, 1000 మీటర్స్. సో 1000 బై 1 అవర్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్, 3600 సెకండ్స్. సో 0 0 క్యాన్సిల్. సో వీ గెట్ 2 5s 2 18s. సో 5/18. అంటే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా మీటర్ పర్ సెకండ్ అనేది కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్. అంటే మనకి మీటర్ పర్ సెకండ్ ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్లో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్, 1/1000. 1/1000 by 1 second equal to how many hours, 1/3600 hours. So 3600 by 1000. So 0 0 cancel. Here also we get 2 18s 2 5s. So 18/5. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే దాన్ని 18/5తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ మోడల్స్లో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సి హియర్ 36 KM/PH కన్వర్ట్ టు మీటర్ పర్ సెకండ్. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ KM/PHలో ఇచ్చాడు, దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలంటే కిలోమీటర్ పర్ అవర్, అంటే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి 5/18తో మల్టిప్లై చేయాలి. సో 36 ఇంటూ 5/18. సో 18 1s 18 2s. సో 2 5s 10 మీటర్ పర్ సెకండ్. సో మనకి 36 KM/PHని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే 10 మీటర్ పర్ సెకండ్ అనేది మనకు వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అది మీటర్ పర్ సెకండ్ని KM/PHలో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. 20 మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ టు KM/PH. సో ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్లో ఇచ్చారు, మీటర్ పర్ సెకండ్లో ఉన్నది KM/PHలో ఎలా కన్వర్ట్ చేయాలి అంటే 20 ఇంటూ మీటర్ పర్ సెకండ్ని KM/PHలో కన్వర్ట్ చేయడానికి మనకు వచ్చిన వాల్యూ ఇక్కడ 18/5 కదా. సో ఇంటూ 18/5. 5 4s 4 into 18 we get
32, 4 is 72. So 72 kmph. సో మనకి ఇక్కడ మీటర్ పర్ సెకండ్లో వేస్తే కేఎంపీహెచ్లో కన్వర్ట్ చేయాలంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 72 కిలోమీటర్ పర్ అవర్. మనకు ఒక బేసిక్ ఫార్ములా ఉంది ఏంటి అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకి డిస్టెన్స్ అనేది స్పీడ్ టైంని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిస్టెన్స్ని మెజర్ చేయమంటే స్పీడ్ ఇంటూ టైం మనం చేస్తే వస్తుంది. నెక్స్ట్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటే డిస్టెన్స్ బై టైం. ఇఫ్ దే ఆస్క్ టైం వాట్ వి డూ డిస్టెన్స్ బై స్పీడ్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫార్ములాస్ ఫర్ టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో ఈ మోడల్లో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం కొన్ని సమ్స్ చూద్దాము. అంటే డిస్టెన్స్ని మెజర్ ఎలా చేయాలి, స్పీడ్ని ఎలా మెజర్ చేయాలి అండ్ టైంని ఎలా మెజర్ చేయాలి అనేది ఇప్పుడు కొన్ని సమ్స్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ చూద్దాం. హియర్ సి ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ మ్యాన్ క్రాసెస్ ఎ స్ట్రీట్ 600 meters లాంగ్ ఇన్ 5 minutes. సో వాట్ ఈజ్ హీస్ స్పీడ్ ఇన్ కేఎంపీహెచ్. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చారు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 600 meters అండ్ ఇన్ 5 minutes టైం కూడా ఇచ్చారు. సో 5 minutes. సో ఇక్కడ స్పీడ్ని వాళ్ళు మెజర్ చేయమన్నారు. స్పీడ్ని కూడా దేనిలో మెజర్ చేయమన్నారు, కేఎంపీహెచ్లో మెజర్ చేయమన్నారు. మనకి ఇచ్చిన కంటెంట్ కేఎంపీహెచ్లో ఉందో లేదో మనం చూడాలి. ఫస్ట్ ఇక్కడ కేఎంపీహెచ్లో లేదు, మీటర్ పర్ సెకండ్లో ఉంది, మీటర్ పర్ మినిట్స్లో ఉంది, సెకండ్ కూడా కాదు. సో ఈ మినిట్స్ని సెకండ్స్లో మార్చుకోవాలి అండ్ నెక్స్ట్ మీటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ దాన్ని కేఎంపీహెచ్ నుంచి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ చూద్దాం. స్పీడ్ ఈక్వల్ టు how much. So speed equal to distance by time. So distance 600 by time. ఇక్కడ 5 minutes అని ఇచ్చారు కదా. సో దీన్ని ఫస్ట్ మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 5 into 60 ఈక్వల్ టు 300 seconds. నా ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది కాబట్టి డిస్టెన్స్ బై టైం, టైం ఇక్కడ 300 seconds. సో 3 2s 6. సో 2 మీటర్ పర్ సెకండ్ వచ్చింది మనకి స్పీడ్. కానీ మనం దేనిలో కన్వర్ట్ చేసుకోవాలి, కేఎంపీహెచ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 2 into మీటర్ పర్ సెకండ్ని కేఎంపీహెచ్లో కన్వర్ట్ చేయడానికి మనం దేంతో మల్టిప్లై చేయాలి అంటే 18/5. ఆల్రెడీ మీకు ముందు ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పాను కదా. సో కేఎంపీహెచ్లో కన్వర్ట్ చేయాలంటే దాన్ని 18/5తో మల్టిప్లై చేయాలి. So see here 36/5. That means 7 1/5 kmph. సో ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో మనం కన్వర్ట్ చేసాం. సో 7 1/5 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ది మ్యాన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, a bus covers a distance 250 km long in 5 hours. So what is the speed in meter per second? So ఇక్కడ ఫస్ట్ డిస్టెన్స్ 250 kilometers. నెక్స్ట్ టైం ఈక్వల్ టు 5 hours. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన కంటెంట్లో కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు. సో దాన్ని మన స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మన స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో 250/5. సో 50 kmph. మనకి ఇక్కడ స్పీడ్ 50 kmph వచ్చింది. ఈ kmpHని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి స్పీడ్ ఈక్వల్ టు 50 into కేఎంపీహెచ్ నుంచి మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 5/18. సో వీ గెట్ 250/18 13. సో 13 meter per second is the speed of the bus. So next example. So see here, next example,
ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 90 kmph. హౌ మెనీ కిలోమీటర్స్ కవర్స్ ఇన్ 150 minutes? సో ఇక్కడ కంటెంట్ ఏమి ఇచ్చారంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో స్పీడ్ ఇచ్చారు, స్పీడ్ ఈక్వల్ టు 90 kmph. నెక్స్ట్ హౌ మెనీ కిలోమీటర్స్ కవర్స్ ఇన్ 150 minutes, అంటే డిస్టెన్స్ మనం మెజర్ చేయాలి. సో టైమ్ ఈక్వల్ టు 150 minutes. సో డిస్టెన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ ఇన్ కిలోమీటర్స్. సో ఇక్కడ మనకి స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు, బట్ టైంని మాత్రం మినిట్స్లో ఇచ్చారు. సో ఈ మినిట్స్లో ఇచ్చిన దాన్ని మనం అవర్స్లో ఎలా కన్వర్ట్ చేయాలి? సో 150/60 ఈక్వల్ టు 5/2. దట్ మీన్స్ 2.5 hours. సో ఇక్కడ టైంని కూడా మనం అవర్స్లో కన్వర్ట్ చేసాము, మనం ఈజీగా ఇప్పుడు కిలోమీటర్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డిస్టెన్స్ ఫార్ములా. సో డిస్టెన్స్ ఫార్ములా ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ time. So here speed equal to 90 km/h and time 2.5 hours. That means 5/2. 245. 45 into 5 we get 225 kilometers. So this is the distance of the train in kilometers. 225 kilometers అది ట్రావెల్ చేసింది. So next example చూద్దాం. See here, next example, a car is moving with speed of 15 m/s. So how many kilometers will it covers in 120 minutes? సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ కూడా డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేనిలో కిలోమీటర్స్లోనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ స్పీడ్ ఇచ్చారు కదా, సో స్పీడ్ ఈక్వల్ టు 15 m/s. సో నెక్స్ట్ టైమ్ ఈక్వల్ టు 120 minutes. సో మనకి ఇక్కడ కిలోమీటర్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి స్పీడ్ని మనం కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేద్దాం. సో కిలోమీటర్ పర్ అవర్ని కన్వర్ట్ చేయాలంటే 15 × 18/5తో మల్టిప్లై చేస్తాం కదా. సో 5 3s 3 × 18 we get 54 kmph. సో ఇక్కడ మనం ఈజీగా మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ కమింగ్ టు టైమ్, హియర్ వీ హ్యావ్ 120 minutes. సో ఇక్కడ మినిట్స్లో ఉంది, ఈ మినిట్స్ని కూడా మనం అవర్స్లో కన్వర్ట్ చేయాలి. సో అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 120/60 6 2s. సో 2 hours. సో మనం ఇక్కడ టైంని కూడా మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తాం, దట్ ఈక్వల్ టు 2 hours. మనం ఇప్పుడు ఈజీగా డిస్టెన్స్ని మెజర్ చేయొచ్చు ఇన్ కిలోమీటర్స్. So distance formula already we know, speed into time. Here speed 54 kmph into time 2 hours. So 54 into 2 equal to 108 kilometers. So 108 kilometers is the distance of car that we moved. So this is the answer for this question. And next example. So last example, in what time a person takes to cover a distance of 450 kilometers at the speed of 25 m/s. సో ఇక్కడ మనం వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమనేది టైంని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన కంటెంట్ ఏంటి అంటే డిస్టెన్స్ ఇచ్చారు అండ్ స్పీడ్ ఇచ్చారు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 450 kilometers. మనకి యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారా, మీటర్ పర్ సెకండ్లో ఇచ్చారా అన్నది చూసుకోవాలి. అది అబ్జర్వ్ చేయకపోతే మనకి సమ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ మనం కిలోమీటర్స్లో ఇచ్చారు. నెక్స్ట్ స్పీడ్ 25 m/s ఇచ్చారు. సో ఇన్ వాట్ టైమ్ ఏ పర్సన్, సో టైం ఒకటి అడిగారు, అది అది సెకండ్స్లో అడిగారా అవర్స్లో అడిగారా అన్నది మనకి ఇవ్వలేదు కాబట్టి సో ఇక్కడ స్పీడ్ని మనం కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేసుకుందాం. సో 25 × 18/5. సో 5 5 5s are 25. 18 × 5 we get 90 kmph. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టైంని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ఇక్కడ
450 కిలోమీటర్స్. స్పీడ్ మనకు వచ్చిన స్పీడ్ 90 kmph. దట్ మీన్స్ 90 వీ హ్యావ్ టు రైట్ హియర్. సో 0 క్యాన్సిల్, 9 5s. సో 5 అవర్స్లో వాళ్ళు డిస్టెన్స్ని కవర్ చేశారు. సో ఈ ఎగ్జాంపుల్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమనేది టైం కాబట్టి టైం మనకి ఎన్ని అవర్స్ వచ్చింది, 5 hours వచ్చింది. ఇక్కడ వాళ్ళు మినిట్స్ అడగలేదు, అలానే సెకండ్స్ కూడా అడగలేదు కాబట్టి మనం అవర్స్లో రాసుకోవచ్చు, లేకపోతే మినిట్స్లో అయినా మనకి ఇచ్చిన ఆప్షన్లో ఉంటే అది కూడా మనం టిక్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్స్ అన్నీ కూడా ఒక ఫార్ములాని బేస్ చేసుకుని ఉన్నాయి. దట్ ఈజ్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఒక్క చిన్న ఫార్ములా వస్తే మనం ఈజీగా ఈ సమ్స్ అన్నీ చేయొచ్చు. సో ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.